నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు మరియు హనుమద్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జాతకం మాకు రాయలేదండి అని చెప్పేవాళ్ళు ఇదివరకు రోజుల్లోనే ఖచ్చితంగా ఈ కామన్ ప్రాబ్లం ఇది. అంటే 80s ముందు పుట్టిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉండే. ఈ మధ్య కాలంలో కూడా విన్నాను నేను, 2000లో పుట్టిన వాళ్ళకు కూడా టైం తెలియదండి అని అంటుంటారు. భలే అయ్యో, టైం మెన్షన్ చేసుకోవాలి కదా మరి కరెక్ట్గా అనేది అనిపిస్తుంటుంది. సరే, అయితే మాకు జాతకాలు తెలియవండి, కానీ కుజదోషం ఉందో లేదో తెలియట్లేదు. ఎట్లా మరి? ఇప్పుడు కుజదోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోకూడదనో, లేకపోతే కుజదోషం ఉన్న వాళ్ళకి ఈ రిజల్ట్స్ ఉంటాయనో ఇట్లా చెప్తుంటారు కదా. అసలు కుజదోషం ఉంది అని చెప్పి సిమ్టమ్స్ ఏమి ఇస్తూ ఉంటుంది? ఎట్లా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఎస్ కుజదోషం ఉంది అని? ప్రత్యేకంగా మగవాళ్ళ గురించి ఈ వీడియోలో చెప్పండి సార్. నెక్స్ట్ వీడియోలో ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుందాము. మరి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి సార్? తప్పకుండా మాట్లాడుకుందామమ్మా. కుజదోషం ఒకవేళ మగవాళ్ళ జాతకంలో ఉంటే గనక వాళ్ళకి జరిగే ఫస్ట్ సిమ్టమ్ ఆలస్యంగా వివాహం అవుతుంది. వివాహం ఆలస్యం అవుతుంది. అయిన వివాహం కూడా అంత ఫ్రూట్ఫుల్గా ఉండదు. ఎందుకంటే జాతకం చూసి కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళనే చేసుకోవాలి. 40 అయిపోతుంది కదా. కానీ తెలియదు కాబట్టి జాతకం అయిన వివాహం కూడా అంత ఫ్రూట్ఫుల్గా ఉండదు. తర్వాత కుజదోషం ఉంటే కనుక అన్నదమ్ముల మధ్యలో సమస్యలు వస్తాయి, సిబ్లింగ్స్ మధ్యలో గొడవలు ఉంటాయి. ఏ ఒక్కరికున్నా గొడవలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే కోర్టు కేసులు, లావాదేవీలు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, ఎప్పుడు గొడవలు, చికాకులు, ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని బట్టి మనం అర్థం చేసుకోవాలి కుజదోషం ఉందని అర్థం చేసుకోవాలి. జాతకం ఉంటే చూపించుకుంటాం, లేనప్పుడు మరి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు దానికి ఖచ్చితంగా పరిహారం చేసుకోవాలి. కుజదోషానికి శాస్త్రీయ పద్ధతిలో జపాలు, హోమాలు, దానాలు, తర్పణాలు చేయడం అనేది విధాయకం. అది ఇప్పుడు కూడా అదే నెంబర్ శ్రేయస్కరమైనది అదే. బట్ మనం చెప్పే రెమెడీలు ఏంటంటే స్తోమత లేని వాళ్ళు, ఎక్కువగా చేసుకోలేని వాళ్ళు, డబ్బులు ఖర్చు పెట్టలేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు. ఒక రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబులో కొన్ని రాగి ముక్కలు, ఇప్పుడు కరెంటు వైర్లు కూడా రాగి తీగలే కదా, ఏవైనా చేసుకోవచ్చు. కొన్ని రాగి ముక్కలు, కొంచెం బెల్లం ముక్కలు, నువ్వులు, నల్ల నువ్వులా సార్? మామూలు నువ్వులైనా వేసుకోవచ్చు, నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. నువ్వులు, ఎర్రచందనం ఎర్రచందనం చెట్టు బెరడు, ఎర్రచందనం రక్తచందనం అంటారు. ఎర్రచందనం చెట్టు బెరడు, కొంచెం కుంకుమ కలిపిన నీళ్లు, అంటే నీళ్ళల్లో కలుపుతున్నాం ఎలాగో, ఎర్రటి నీళ్లు, ఇవన్నీ కలిపి మూటగట్టి ఎర్రటి వస్త్రంలో మూటగట్టాలి. మూటగట్టి దానికి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి పూజ చేయాలి. ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం. ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ మంత్రంతో పూజ చేసుకొని 9 వారాలు కానీ 18 వారాలు కానీ సమస్య తీవ్రతను బట్టి ఈ పూజ చేసిన మూటను తీసుకెళ్ళి మూట విప్పేసి, అంటే చెంబు పారేయక్కర్లేదు, అందులో ఉన్న జలము ఇవన్నీ వస్తువులన్నీ కూడా వస్త్రంతో సహా మొత్తం పారుతున్న నీటిలో పారిపోయాలి. పారుతున్న నీరు లేదు కదా హైదరాబాద్లో, వీళ్ళైతే ఏం చేయాలి? వెతుక్కోవాలి ఎక్కడన్నా. హైదరాబాద్కి 100 కిలోమీటర్లు వెళ్తే దొరుకుతుంది. ప్రతి వారం వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ కర్నూలు రోడ్లో వెళ్తే బీచుపల్లి దగ్గర కృష్ణానది ఉంది. జీవనదిలోనే వేయాలి? జీవనదిలో అంటే మూసీ నదిలో కూడా వేయచ్చు. మన నీళ్లుంటే వేయచ్చు. నీళ్లుంటే అదే అడుగుతున్నాను నేను. నీళ్లుంటే వేయచ్చు. హైదరాబాద్లోనే మూసీ నది ఉంది కదా, నీళ్లుంటే వేయచ్చు. ట్యాంక్ బండ్లో నీళ్ళు ఉంటాయి. ఫ్లోట్ ట్యాంక్ బండ్ నది కాదు కదా, నది కాదు, పాండ్ లాంటిది అది. అలా అంటే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న చెరువులో కూడా వేయచ్చు. అట్లా కాదు, పారుతున్న నీటిలో వేస్తే శ్రేయస్కరం. లేదా రెండో ఆప్షన్, కనీసం చెరువులోనో మీరు అన్నట్టు ట్యాంక్ బండ్లోనూ వేయచ్చు.
ఇది అధమం అన్నమాట. ఉత్తమమైనది అయితే కాదు. అంతే కదా. పారుతున్న నీటిలో వేయడం అనేది ఉత్తమమైనది. అటు కృష్ణా నది ఉంది, గోదావరి నది ఉంది, మూసీ నది ఉంది. 3 నదుల్లో ఎక్కడొక్కడ మనం పారబోయచ్చు. ఇలా చేస్తూ ఉంటే వీళ్ళకి ఏదైతే సిమ్టమ్స్ సమస్య ఉందో అది తగ్గుముఖం పడుతూ ఉంటుంది. సో పూర్తిగా పోయింది అనుకున్నాక ఆపచ్చు. బట్ 7 వారాలు దాటిన తర్వాత మీకు మార్పు కనబడుతుంది. 7 వారాలు శ్రద్ధగా చేసి మంగళవారం నాడు ముఖ్యంగా కాస్త ఉపవాసం ఉండి ఈ పని చేసి, ఇది మంగళవారం నాడు చేయాలి. ఈ ప్రక్రియ అంతా చేసి ఈ కుజుడికి సంబంధించిన శ్లోకం ఇది. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ మంత్రం చదువుకుంటూ దీన్ని కనుక నిమజ్జనం చేస్తే తప్పకుండా ఈ కుజదోషం నుంచి నివారింపబడి బయటపడి చక్కటి అనుకూలమైన వాళ్ళ వైవాహిక జీవితం కానీ, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత కానీ అన్నీ కూడా బాగుంటాయి. అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కుజదోషం ఉన్న వాళ్ళకి డెఫినెట్గా అగ్రెషన్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది, చాలా షార్ట్ టెంపర్డ్గా ఉంటారని కూడా వింటూ ఉంటాం. సో దాని నుంచి కూడా బయటపడితే డెఫినెట్గా ఒక పీస్ఫుల్ లైఫ్ని ఆస్వాదిస్తారు మన వాళ్ళు. సో ఖచ్చితంగా చేసుకోండి, వీలైన వాళ్ళు కాదు, ఖచ్చితంగా వీలు చేసుకోండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమస్తే సార్. ఆయుష్మతి భవ.